కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎరిగేరి గ్రామంలో గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వరరెడ్డి అన్నారు. కౌతాల మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జి తహసీల్దార్ రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలో ఎరిగేరి గ్రామంలో హౌస్ లేఅవుట్లో 253 సర్వే నెంబర్లో పట్టా పొందిన లబ్ధిదారులు ఎటువంటి హద్దులు లేవని అన్యాక్రాంతాలు జరుగుతున్నాయని అభియోగంపై హైకోర్టును ఆశ్రయించారు. 253 సర్వే నెంబర్లలో ముళ్లకంపలను తొలగించి కొత్తగా హౌస్ సైడ్ లేఅవుట్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎరిగేరి గ్రామంలో గతంలో పట్టా పొందిన లబ్ధిదారులు వారి యొక్క గతంలో మంజూరు చేసిన పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటోలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గతంలో ప్రభుత్వం నుండి ఎరిగేరి గ్రామంలో సర్వే నంబర్ 253లో హౌస్ సైట్ లేఅవుట్ వేయడం జరిగింది. హౌస్ సైట్ లేఅవుట్ వేసిన తర్వాత అక్కడ సుమారుగా ఒక 200 మందికి హౌస్ సైట్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి గతంలో హౌస్ సైట్ లేఅవుట్ వేసి నుండి పట్టా పొందిన వారికి ఎటువంటి అద్దెలు చూపించలేదనే విషయంపై మరియు ఆ హౌస్ సైట్ స్థానంలో కొంతమంది అన్యాక్రాంతం జరుగుతున్నదనే అభియోగంపై కొంతమంది పట్టా పొందిన వారు హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. గతంలో కూడా వారికి తాల్దార్ గారు చెప్పడం జరిగింది, మీ దగ్గర ఏమైనా పట్టాలు ఉంటే ఖచ్చితంగా మా దృష్టి తెస్తే ఖచ్చితంగా మీ అద్దెలు చూపించబడని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే ఏదైతే 253 సర్వే నంబర్ ఉందో దాన్ని మొత్తం మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ ఉండేవి అన్నీ తొలగించి హౌస్ సైట్ లేఅవుట్ చేయడం జరిగింది. మరియు హౌస్ సైట్ లేఅవుట్ కూడా కొత్తగా వేయడం జరిగింది. మరి ఎరిగేరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆ లేఅవుట్ నందు పట్టా పొంది ఉన్నారో వారు నిజమైన లబ్ధిదారుడు మా కార్యాలయానికి వచ్చి వారి యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అప్పుడు తహసీల్దార్ గారు ఇచ్చిన పట్టా కానీ ఇక్కడ ఇస్తే మేము వాటిని పరిశీలించి వారికి ఇదివరలో ఏమన్నా నవరత్నాల కింద పట్టా ఇచ్చామా లేదా నిజమైన లబ్ధిదారులా అని ఖచ్చితంగా గుర్తించి వారికి ఖచ్చితంగా వారికి కేటాయించిన ఫ్లాట్ నందు అద్దెలు చూపిస్తూ వారి యొక్క పట్టాకు నూతనంగా ఇవ్వబడును.